మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం మనం వెమ్లవాడలో ఉన్నాం. తిరుమల తిరుపతి లడ్డు వివాదం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. ప్రాయచిత్తాలు కొనసాగుతున్నాయి. హోమము సంప్రోక్షణ జరిగింది. అయినప్పటికీ ఇంకా ఏదో అసంతృప్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది దక్షిణ కాశీగా పేరొందింది వేములవాడ రాజన్న ఆలయం. మరి ఇక్కడ లడ్డు గురించి ఏమనుకుంటున్నారు? సీనియర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఇక్కడ మీరు చాలా కాలం నుంచి ఆలయ అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు చేశారు. దీనిలో ప్రక్షాళన కోసం పాటుపడుతూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లడ్డు క్వాలిటీ మీద ఎట్లా చూడొచ్చు? సరే, ఇప్పటివరకైతే లడ్డు క్వాలిటీ మీద ఎటువంటి అపోహలు ఏం లేవు. మాకు ఉన్న పరిధిలో మధ్యలో చిన్న వాటిలో చిన్న చిన్న పురుగులు రావడం తప్పితే క్వాలిటీ మీద ఎప్పుడు కూడా కాంపిటేషన్ కాలేదు. అదేవిధంగా దేవాదాయ శాఖ ఏదైతే ఉందో భగవంతుడికి ఏది అవసరం అది చేస్తలేదు, భగవంతుడికి ఏది అవసరం లేదో అది చేస్తూ ఉన్నది. అభివృద్ధికి మూలం, అభివృద్ధిని ఏ రకంగా ఆలోచన చేస్తుంది దేవాదాయ శాఖ అంటే ఆదాయం ఎక్కువ వస్తే అభివృద్ధి అనుకుంటా ఉంది. దేవాదాయ శాఖ కమిషనర్ లేనాడు, దేవాదాయ శాఖ లేనాడు, దేవాదాయ శాఖ గుళ్ళోగులు ఉన్నాడు, ప్రజలు ఇదే రకంగా వచ్చిర్రు, ఇదే సెంటిమెంట్ని వాడుకుంటా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణ దేవాదాయ శాఖ చేసే పని ఏంటంటే నెలకోసారి హుండీ లెక్క పెట్టుకొని కరెక్ట్ తీసుకుపోయితే హుండీల బ్యాంకులో వేయడమే. అంటే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసింది గత ప్రభుత్వము. ఏటా 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఆ ప్రభుత్వం పోయింది, మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎట్లా చూడొచ్చు? మన ఒక 50 కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ చేసినట్టు. ఆ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసండి. ఆ లెక్కన 500 కోట్ల రూపాయలు అభివృద్ధి జరగాలి. కేవలం 70-80 కోట్లు అది ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తెచ్చింది హైడ్రా అని. మరి దీని మీద సమాధానం ఏం చెప్తారో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు విప్పుగా కూడా సమాధానం చెప్పాలి. ఎఫ్టీఎల్లో కట్టడం కాదు, మొత్తం చెరువునే ఊడిపేసారు. మరి దానికి సమాధానం వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏమన్నట్టు అభివృద్ధి చెప్తా ఉన్నారు. అభివృద్ధి కోసం మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా? ఈ ప్రభుత్వం చెప్పాలి, సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేసిన తేడా ఏం లేదు. ఆ 50 కోట్ల రూపాయలు మేమేంటున్నామంటే బడ్జెట్లో పెట్టలే. 50 కోట్లు ఇచ్చిన తర్వాత ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అవి ఎక్కడ ఏ అకౌంట్ చేయమని కూడా సమాధానం చెప్పాలి. అన్ని పేపర్ల వరకు పరిమితం అవుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది శూన్యం. కనీసంగా ప్రభుత్వం మారింది. ఆదిశీనులకు విప్ ఇక్కడ వారికి హోదా ఇచ్చింది. గతంలో 2 సార్లు వారు దేవాలయం చైర్మన్గా పనిచేసిండ్రు. అవగాహన ఉందని మేము అనుకుంటా ఉన్నాం. ఆ అవగాహన ఎంతవరకు తెలియదు. కానీ నేను అప్పుడప్పుడు మిత్రులకు చెప్తూ ఉంటాను, జనరల్గా ఏంటంటే పౌడర్ ఉంటే ముఖానికి వేసుకుంటాం. మరి ఆ ప్రభుత్వం ముడికేసింది. ఇప్పుడు ఇదే పరిస్థితి నడుస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, కూడిపిన దాంట్లో 2 కోట్ల రూపాయలు పెట్టి పార్కు డెవలప్మెంట్ ఎందుకంటే మౌలిక వసతి సదుపాయాల కల్పన లేవు. కనీసంగా యాత్రికుడు వస్తే మూత్రశాల ఎక్కడుందో తెలియదు, క్యూ లైన్స్ ఎక్కడున్నాయో తెలియవు. కనీసంగా మంచి ఆవు పాలు ఇస్తానంటే అభిషేకానికి అవి ఇవ్వరు. వీటన్నింటినీ పక్కగా పెట్టి సేమ్ కాగితాల మీదకే పరిమితం అవుతూ ఉన్నది. ఇక ఈ మధ్యలో 3-4 మంత్స్ నుంచి టాక్ నడుస్తూ ఉన్నది. శృంగేరి పీఠాధిపతి గారు చెప్పినట్టు సమూలమైన మార్పులు చేస్తామని. నేను మీరు అడిగారు కనుక చెప్తాను. నేను దేవాలయంకు సంబంధించి ఏ ఒక్క దేవత విగ్రహం ముట్టుకున్నా ఊరుకునేది లేదు. మీరు ఎక్కడో మహానుభావులు చాలా సత్పురుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు లోపల చేసినాయి. కోటిలింగాలు కానీ అనేక దేవాలయాలు కానీ ఆ నిష్ఠా నిబద్ధత ఇప్పుడు లేదు. వాటిని ఏమాత్రం ముట్టుకున్నా దాన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. నిజంగా నేను అడుగుతా ఉన్నాను, మరి దేవాలయంలో ఒక మైనార్టీకి సంబంధించిన మసీద్ దర్గా ఉండొచ్చా? మరి దానికి నిజంగా పీఠాధిపతి తీసేయమంటే ప్రభుత్వం తీసేస్తా? ప్రభుత్వం దగ్గర దమ్ముందా? మరి ఇవన్నీ కూడా అభివృద్ధి అనేది కంప్లీట్ శూన్యం అండి. ఎక్కడ అభివృద్ధి లేదు. వీళ్ళు వచ్చి చేసిన తర్వాత ఏంటంటే సామాన్యులకు దర్శనం కొద్దిగా అలకగావు. ధనవంతులకు లబ్ధి పొందే విధంగా 300 రూపాయల టికెట్ పెట్టి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అభివృద్ధి అనుకుంటే దానికి మేమేం చేయలేం. ఎక్కడ గర్భిణీ స్త్రీలకు ప్రవేశం ఎక్కడికోనో తెలియదు. చిన్నపిల్లల సంవత్సరం పిల్లలకి ఎక్కడి నుంచి 80 సంవత్సరాల వృద్ధులు వస్తే దర్శనం ఎడవనో తెలియదు. కోటయ క్యూలైన్ ఎడవనో తెలియదు. కోటయ పరిస్థితి మనం చూసినాం. చేతులు దులుపుకుంది ప్రభుత్వం. దేవాదాయ శాఖ ఉన్నాయన్నీ కూడా ఎక్కడెక్కడికి ఇస్తుండ్రో అవి కూడా దాదాపు పూర్తి పొలిటికల్ మయం. ఎవరు ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళ కోట్లు ఇచ్చారు. అసలు రైతులకు కూడా ఒరిజినల్ రైతులకు కూడా పోయినని కూడా మేము అనుకుంటాం.
అనేక కోడెలు కూడా మృతి చెందినాయి, వాటి సంరక్షణ కూడా సరిగా లేనట్టుంది. కోడెముక్కల రాజన్నగా పేరొందింది ఈ ఆలయము, దాని ద్వారా అధిక ఆదాయం వస్తుంది. వాటి మీద ఎందుకు శ్రద్ధ చూపట్లేదు, మీరేం డిమాండ్ చేయట్లేదండి? మేము డిమాండ్ చేస్తున్నామండి, సూడో సెక్యులర్ పార్టీలు, ఈవెన్ టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, హిందూ ధర్మం మీద, హిందూ మత విశ్వాసాల మీద, ఓటు బ్యాంకు రాజకీయాల మీద ఉన్నది తప్పితే వాళ్ళకి సెంటిమెంట్ మీద ఎక్కలేదు. కోడెలు మృతి చెందితే కేవలం నామమాత్రంగా వాడిని ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు. నేను అడుగుతా ఉన్నాను, అసలు గోవులు ఎవరు రక్షించాలండి? ఈ దేవస్థానం కోడెలు ఎవరు రక్షించాలి? దేవాదాయ శాఖనే తీసుకోవాలి. ఉదాహరణ గతంలో చాలాసార్లు చెప్పాను నేను, RWS రూరల్ వాటర్ సప్లై ఉన్నది, వాళ్ళు చేసిన పని ఏంది? వాటర్ సప్లై చేయాలి. R&B ఉంది, రోడ్ డెవలప్మెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ ఏంది? శానిటేషన్ చేయాలి. దేవాదాయ శాఖ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ధర్మం గురించి ఎక్కడ చెప్తలేరు, హిందూ తత్వం గురించి లేదు, ధర్మ ప్రబోధకాలు లేవు, గోవును రక్షించమని చెప్పరు, మత మార్పులు వద్దని చెప్పరు. ఎక్కడొచ్చినా మీరు ఏమని ఏంటి, అవినీతి సంపాదిస్తారా, నీతికి సంపాదిస్తారా, మీరు వచ్చి మా హుండీలు వేస్తే మేము బ్రతుకుతాం, దాంతో సెక్యులర్ గవర్నమెంట్కు అధికారులు ఎప్పుడు వింటామని చెప్తే సొంతంగా నిర్ణయం తీసుకునే ఒక్క అధికారం లేదు. కనీసంగా దేవాలయంలో నివేదనకు దేవస్థానం కట్టే ఇప్పటికి కూడా వాళ్ళు ఏ అర్చకులు సరిగ్గా లేరు. పరిచారిక పోస్టులు దాదాపు సంవత్సరానికి వెళ్ళి ఫైల్ నడుస్తూ ఉన్నాయి. దాదాపు అర్చకుల పోస్టులు 15 పోస్టులు ఖాళీ ఉంటే కూడా వారికి ఫిలప్ చేసే ఆలోచన లేదు. దేవుని కోసం నివేదన అంటే అర్చకుల్లో లేకుంటే వాళ్ళు వంట చేసే వాళ్ళు ఉన్నారో అవి ఖాళీలు ఉన్నాయి, అవి పూరించరు. భాజపా జంత్రీలు లేవు. ఇవన్నీ కూడా నామినల్గా నడుపుతూ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కడ లేదు. నేను మొన్న ఇనాగ్రేషన్ చేసిన అడిగింది నేను, అంటే ఏంది 300 రూపాయల టికెట్ కూడా, అంటే భక్తులు 300 పెట్టేటోళ్ళు ఎక్కువ రావాలని పూజలు చేసిరా అర్చకులతో దేవాదాయ శాఖ? ఎవరికి న్యాయం జరుగుతుందండి 300 రూపాయలతోని? సామాన్యునికి ఏ రకంగా చేస్తామని చెప్పారు. ఇలా కొత్త ప్రపోజల్స్ 15,000 మందికి భోజనశాల కడతా అంటారు. అసలు ఇతను డబ్బు ఎక్కడుంది? ప్లాన్ ఏంది? మాస్టర్ ప్లాన్ ఏంది? మాస్టర్ ప్లాన్ మీనింగ్ ఏందండి? అధికారం మారింది కావచ్చు కానీ స్థపతి మారిండా? దేవాదాయ శాఖ అధికారులు మారిరా? ఏడీసీలు మారిరా? గతంలో నేను ధైర్యం ఉంటే లాస్ట్ టైం మాస్టర్ ప్లాన్ ఏంది, మాస్టర్ ప్లాన్ ఏంది, వీళ్ళు చేసింది ఏంది కూడా ప్రజల ముందు పెట్టాలి. ఇదే రక్షణ శాఖ కాదు. 4 గోడల మధ్యలో జరిగే 4 అధికారులను తీసుకొని పోయి శృంగేరి మఠం పోయి మార్పులు చేస్తానే కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మళ్ళొకసారి కూడా చెప్తాను, లోపల ఏ ఒక్క హిందూ దేవత విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునే ప్రసక్తి లేదండి. మేము అంటే మార్చడానికి ఏమైనా కసరత్తు చేస్తుందా, అట్లా ఏమైనా ప్లాన్లు తయారైనాయా మీ దృష్టికి వచ్చినాయా హిందూ దేవతా విగ్రహాలకు సంబంధించి? వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. గతంలో కూడా గత ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఏంటంటే కేవలం ఒక ఆశీర్వాద మండపం, ఆ మండపం ఒక్కడే మార్చేస్తున్నారు. మరి ఇక్కడ మాకు తెలిసిందని ఫస్ట్ ప్రపోజల్ని అయితే కనీసంగా లోపల రామాలయం కానీ అనంతపద్మస్వామి దేవాలయం కానీ అవి పూర్తిగా తీసేసి దేవుని చుట్టూ ఓపెన్ చేసి పెడదామని ఆలోచన చేస్తూ ఉన్నారు. మళ్ళొక్కసారి ఏదో చెప్తా ఉన్నారు, ఎక్కడో చేసిన దాన్ని అభివృద్ధి అనేది బయట చేయండి, మాకు అభ్యంతరం లేదు. బయట ఎక్కడైనా ఏ రకమైన అభివృద్ధి చేయండి, అది దానికి ఎక్కడ ఆబ్జెక్షన్ చేస్తలేం. కానీ విగ్రహాలను ముట్టుకొని ఇవన్నీ చేస్తామంటే ఇవన్నీ సరైన విధానం కాదు. సత్పురుషులు ఇంతకుముందు చెప్పిన మీకు నేను మంచి వాళ్ళు నిష్ఠతో చేసిన విగ్రహాలు, ఆ ప్రతిష్ట కూడా దాన్ని ముట్టుకుంటే మస్ అయిపోతారు. మనం చూస్తూ ఉన్నాం, తిరుపతి దేవాలయం ముట్టుకుని జగన్ ఏమైంది పరిస్థితి అనేది. రాజశేఖర్ గారు తిరుపతి గుండెలో పోతే ఏమైందని మనం కళ్ళ ముందర చూసినాం. చాలామంది అధికారం ఒకటి కాదు, అధికారం మనిషిని అహంకారం నేర్పుతూ ఉన్నది. ఆ అహంకారం కాదు దేవాలయంకి వచ్చిన తర్వాత కూడా ఆ అహంకారం తగ్గించి ప్రసక్తి ఉంటేనే రాజశ్రీ శ్రమిస్తారు తప్పితే అహంకారంతోనే అన్నీ చేస్తా అంటే కూడా ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఆ భగవంతుడు ఊరుకోడు. మొత్తం మీద పేదల పెన్నిదిగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది. దానిలాగానే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం సైతం ప్రవర్తిస్తుంది. అలాగే ఎవరో చెప్పిన దాని ప్రకారము మాస్టర్ ప్లాను ఇతరత్ర మార్పులు చేర్పులు చేద్దామనుకుంటున్నారు. విగ్రహాలను మాత్రం మారిస్తే సహించేది లేదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఆలయ అభివృద్ధి కోసం చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా అమలు చేసినప్పుడు మాత్రమే అది అభివృద్ధి అనొచ్చు. భక్తులు ఎంతో ఆశతో దైవ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి కేవలం ఆదాయ మార్గాన్ని మాత్రమే చూస్తున్నారు, భక్తులకు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఒక ప్రక్షాళన జరగాలని మనము కోరుకుందాం. ఇది తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.